your inspiring words. Now, it is now our immense honor and privilege to invite our chief guest, MLA Sri Gangula Kamlakar Garu, former Minister of BC Welfare and Civil Supplies, a leader of great stature and experience and elected by the people for the 4 consecutive terms, reflecting unwavering trust and dedication to public service. May I have respectfully request the Honorable MLA Sri Gangula Kamlakar Garu to please grace the dais. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇక్కడ విచ్చేసిన మా పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, కరీంనగర్ ప్రజలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, లేట్ అయినా కూడా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు 2018లో జ్యోతినగర్లో నేనే ప్రారంభించిన ఐవివే స్కూల్. అప్పుడు మహేష్ గారు ఉన్నత విద్యను అమెరికాలో చేసి అక్కడ ఉద్యోగాలు చేసి కూడా నేను పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రప్రథంగా 2018లో ఇక్కడ జ్యోతినగర్లో స్కూల్ పెడుతున్నాను పిల్లల కోసం అని చెప్పడం వల్ల ఆ రోజు నా చేతుల మీదనే ఐవివే స్కూల్ జ్యోతినగర్లో ప్రారంభించినాం. ఆ రోజు స్ట్రెంత్ 18 మంది పిల్లలతోటి స్టార్ట్ చేసిన ఐవివే స్కూల్ ఈరోజు ప్రజల మన్నలు పొంది ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొని ఈరోజు సుమారు 1000 మంది విద్యార్థులను లాగా మీరు తయారు చేసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా ఐవివే స్కూల్కు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అద్భుతంగా 18 నుంచి మెల్లమెల్లగా ఈరోజు హై స్కూల్లో పెట్టామన్న ఆలోచనతో ఈ శక్తికి మరొక శక్తి శ్రీపాల్ రెడ్డి గారు తోడయ్యారు. ఇప్పటికే ఐవివే స్కూల్లో అద్భుతంగా ఫలితాలు రావడం, ప్రజల మన్నలు పొందడం, సక్సెస్ఫుల్గా ఐవివే స్కూల్ నడుస్తున్నప్పుడు సిబిఎస్ఈలో ఇప్పుడు మనం హై స్కూల్ పెడదామన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఒక నమ్మకమైన వ్యక్తి, సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ కరీంనగర్ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి శ్రీపాల్ రెడ్డి తోడు కావడం వల్ల ఇద్దరు కలిసి ఇప్పుడు అద్భుతంగా ఇంత పెద్ద గొప్ప స్కూల్ను తయారు చేసినందుకు కరీంనగర్ ప్రజల పక్షాన మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ స్కూల్. మీ అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంచెలంచెలు ఎదగాలి, మీకు ఒక నమ్మకం, ఒక ప్రజలకు ఒక నమ్మకం కలిగే విధంగా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. నేనే చాలాసార్లు ఫోన్ చేశాను, డిమాండ్ కూడా మీ దగ్గర బాగా చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఒక నాణ్యమైన విద్యను మీరు అందిస్తున్నందుకు డబ్బుల కోసం కాదు, ఒక సొసైటీకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మంచి ఫలితాలు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఐవివే స్కూల్ పక్షాన యాజమాన్యానికి, అందులో ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కూడా మీ పిల్లలు ఒక భద్రతమైన స్కూల్లో, ఒక కాన్ఫిడెన్స్లో ఐవివే స్కూల్లో నా పిల్లలు ఇస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటున్న విధంగా ఈరోజు ఆ యొక్క ట్రస్ట్ను సంపాదించుకుంది ఐవివే స్కూల్. సో మీ పిల్లలందరినీ కూడా ఈ స్కూల్లో మంచి హై పొజిషన్లో రావాలని చెప్పేసి అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు వారికి అభినందన తెలుసుకుంటూ, కరీంనగర్ నగరం ఒక గొప్ప నగరం. సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ కరీంనగర్ ప్రజలకు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తీసుకుంటూ, కరీంనగర్ అంటేనే ఒక ఎడ్యుకేషన్, కరీంనగర్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్, కరీంనగర్ అంటేనే ఒక సెక్యూరిటీ. ఈ రకంగా గత 20 సంవత్సరాలు కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా నగరాన్ని తీర్చిద్దాం. ఒక సెక్యూరిటీగా ఎలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్కు తావు లేకుండా కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చేసుకున్నాం. ఎటు చూసినా అద్భుతమైన రోడ్, ఎటు చేసినా కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్. ఒకప్పుడున్న నగరానికి ఇప్పుడు నగరానికి చాలా భేదం ఉండి అద్భుతంగా నగరాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఈరోజు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం కరీంనగర్కు కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చినాం. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం. సెకండ్ దాని తర్వాత దుర్గం చెరువు. సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ తీసుకురావడం ఆలోచనతో కేసీఆర్ ఉదాహరణ ఈరోజు సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది. ఆ కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అప్పుడంగా కరీంనగర్ ప్రజలందరూ ఎంటర్టైన్మెంట్గా అక్కడ ఉండే పరిస్థితి వచ్చింది.
తదనంతరము మాని రివర్ ఫండ్ స్టార్ట్ చేస్తాం. ఆ రివర్ ఫండ్ కంప్లీట్ అయిపోతే సౌత్ ఇండియన్లో ఒక బ్యూటిఫుల్ సిటీ కరీంనగర్ మారిపోతుంది. హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప నగరంగా కరీంనగర్ మారిపోతున్నది ఈరోజు. ఇదంతా కూడా కరీంనగర్ ప్రజలకు అందివ్వాలి. దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా నెంబర్ 1 ఉన్నది కరీంనగర్ నగరం. ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ బాసు, భక్తి పారవేశం కూడా కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈరోజు కట్టడం జరుగుతుంది. అంటే అన్ని రకాలకు వేదిక ఈరోజు కరీంనగర్ నగరం ఉంటుంది. ఈ నగరం మీకోసము, మీ భద్రత కోసము, మీ భవిష్యత్తు కోసము, మీ పిల్లల భవిష్యత్తు కోసము అద్భుతంగా తీర్చిదిద్దాం. కాబట్టి మాకు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ నగరాన్ని, ఈ కరీంనగర్ ప్రజలందరికీ కూడా గొప్ప నగరం అందియాలి. ఈ నగరంలో మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలి. ఈ నగరంలో మీ పిల్లలకు ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, ఒక సెక్యూరిటీ కలిగే విధంగా ఈ నగరాన్ని మీకు అందియాలని చెప్పుకుంటూ చాలా కృతజ్ఞతలు. డెఫినెట్గా ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక గొప్ప సెక్యూరిటీగా రాష్ట్రంగా భావించడం. కాబట్టి ఈ స్కూల్లో నా స్కూల్గా భావించుకుంటే ఇప్పుడు హైవే స్కూల్ నేను స్టార్ట్ చేసిన కాబట్టి ఇదే స్కూల్లో స్టార్ట్ చేసుకొని ఇదే స్కూల్లో నేను ఈరోజు గెస్ట్గా రావడం అంటే అప్పుడు 8 years గెస్ట్ రావడము నేను తెలంగాణ అదృష్టంగా భావిస్తాను. ఇంకా రాబోయే కాలంలో కూడా నాణ్యమైన విద్యను అందించేసి గొప్ప స్కూళ్ళుగా తీర్చిదిద్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా శ్రీపాల్ రెడ్డి గారిని, మహేష్ గారిని మనస్ఫూర్తిగా ఒక కష్టపడి గొప్పగా స్కూల్ తీసుకోవాలని చెప్పేసి కష్టపడుతున్న వారందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత చేసుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై తెలంగాణ.